హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థై వ్యూ అండ్ హియర్ ఇస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం ఎల్ఐకే. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చలేదండి. ఫైనల్లీ ప్రదీప్ రంగనాథన్ ఇచ్చిన ప్రామిసింగ్ కంటెంట్ కి బ్రేక్ పడింది. ఐ ఫీల్ సాడ్ ఫర్ హిమ్. అంటే మూవీ కాన్సెప్ట్ చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది. ప్రాబ్లం అంతా సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అయింది. మీరు ట్రైలర్ చూసినట్టయితే తెలుసుగా, స్టోరీ 2040లా అవుతుంది. మన జనరేషన్లో మిలీనియల్ కిడ్కి ఒక కొడుకు పుడితే ఎలా ఉంటుంది అనేది స్టోరీ. యాక్చువల్లీ ఈ ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్ నచ్చాయి నాకు. ఫ్యూచర్లో ఫోన్కి ఎంత అడిక్ట్ అవుతాం అనేది బాగా చూపించారు. అలాంటి వరల్డ్లో ఫోన్ వాడన కుర్రోడు ఫోన్ పిచ్చున్న అమ్మాయితో లవ్లో పడితే ఏమైంది, వాళ్ళ మధ్య లవ్ ఉండాలా లేదా అనేది ఒక యాప్ డిసైడ్ చేసే సిచ్యువేషన్ వస్తే ఏమైంది అనేదే స్టోరీ. ఫస్ట్ హాఫ్లో మూమెంట్స్ చాలా వర్క్ అవుతాయి. డల్ మూమెంట్స్ ఉన్నా అనిరుద్ డ్యూటీ చేసి వర్క్ అయ్యేలా చేస్తాడు. ఆల్సో మన ఎస్జే సూర్య డైలాగ్స్తో కామెడీ చేస్తారు. ఎల్ఐకే తమిళ సాంగ్స్ చాలా బాగుంటాయి, కానీ తెలుగు డబ్బింగ్ సాంగ్స్ చెడగొట్టారండి. ఫస్ట్ ఎవర్ ఒక్క సాంగ్ కూడా అక్యురేట్ గా దింపలేదు. ప్రదీప్ స్క్రీన్ ప్రెసెన్స్ వల్ల ఫస్ట్ హాఫ్ బాగానే వెళ్ళింది. ఇంటర్వెల్ బ్యాంక్ వరకు ఓకే, అప్పుడు వస్తుందండి సెకండ్ హాఫ్. ఆర్గానిక్ వరల్డ్ లో అవుతూ ఉంటాయి సీన్స్. ఆ సీన్స్ ఆర్టిఫిషియల్ గా అనిపించాయి. సెట్ డిజైన్ కూడా ఒక వన్ ఆఫ్ ద ఇష్యూ. ఫ్యూచరిస్టిక్ వరల్డ్ అన్నప్పుడు ఫారెన్ లో లేపేశారు సీన్స్, అవి బాగానే వర్క్ అయ్యాయి. ఈ టెక్ స్టఫ్ చూపించడానికి హాలోగ్రామ్స్ వాడారు, అవి కూడా పూర్లీ డన్. ఇవన్నీ సరిగ్గా లేకపోయినా ఎమోషన్ బాగుంటే కనెక్ట్ అయ్యేవారు. చాలా సీన్స్ చూస్తే అట్లీ హ్యాండిల్ చేసే ఎమోషన్స్ లా అనిపిస్తాయి. హీరో వాళ్ళ అక్క బ్యాక్ స్టోరీ సోషల్ కమెంటరీ లానే అనిపిస్తుంది. అండ్ లవ్ ట్రాక్ కూడా అట్లీ బాగా హ్యాండిల్ చేయగలడు అని అనిపించింది. అసలు ప్రదీప్ చేసిన మూవీస్ లో ఏదైనా కపుల్ కి రూట్ చేయలేదు అంటే అది ఈ కపులే. ఆన్ పేపర్ ఐడియాస్ చాలా బాగున్నాయి, స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయడంలో విఘ్నేష్ ఫెయిల్ అయ్యారు. హీరో ఫస్ట్ మూమెంట్ విత్ హీరోయిన్ ని సరిగ్గా వాడితే ఇంటర్వెల్ చాలా బాగా వర్క్ అయ్యేది. అండ్ హీరోయిన్ అండ్ వాళ్ళ అమ్మ మధ్య సెంటిమెంట్ ఉంటుంది. ఆ ట్రాక్ ఎంత బ్యాడ్ గా డీల్ చేయాలో అంత బ్యాడ్ గా డీల్ చేశారు. రాంగ్ కాస్టింగ్ అని కూడా అనిపించింది. నాట్ ఈవెన్ వన్ జోక్ వర్క్డ్. లిటరలీ ఇలాంటి ఫ్లాట్ గా వెళ్లే సెకండ్ హాఫ్ లో కూడా ఎస్జే సూర్య, ప్రదీప్, అనిరుద్ సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎండ్ క్రెడిట్స్ అప్పుడు చెప్పే మెసేజ్ కి ఇంత పెద్ద సెకండ్ హాఫ్ అవసరమా అధ్యక్ష అని అడగాలి అని అనిపించింది. సర్లే, మన మూడ్ అలాగో బాగాలేదు కదా, సమ్మర్ లో 100% సాటిస్ఫై చేసే మూవీస్ చూడాలి అని అనుకున్నా. ఇలా డిసప్పాయింట్ అవుతా అని అనుకోలేదు. సర్లే, వెళ్ళి మంచిగా డూడ్ బాట్లిందాం. ఎల్ఐకే చూడాలా వద్దా అనే డౌట్ ఉంటే నేను చెప్పేది ఒక్కటే, ఫ్యూచరిస్టిక్ సెటప్ లో ఐడియాస్ బాగున్నా ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అండ్ స్క్రీన్ ప్లే లేకుండా తీసిన మూవీ ఇది. ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ మూవీతో కంబ్యాక్ ఇస్తారు అని వెయిట్ చేస్తున్నా నేను. 100 crore మూవీ కాదు, తను అన్నట్టే ఒక మంచి సినిమా ఇవ్వాలి అని వెయిటింగ్. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.